మూవీలోకి వస్తే మొత్తం కామెడీ. నేను టీజర్ చూసాను, చాలా మంది కమెడియన్స్ ఉన్నారు, మొత్తం ఎంటర్టైన్మెంట్. యాక్చువల్గా ఒకరు ఇద్దరు కమెడియన్స్ ఉంటేనే మూవీలో నవ్వించడం అనేది చాలా కష్టం. ఇంతమంది కమెడియన్స్ని పెట్టుకుని అన్ని డైలాగ్స్ రాయడము, అదంతా సింక్లో ఎలా కుదిరింది? ఎక్కడ అండి అసలు దాని గురించి వాళ్ళు 1 ఇయర్ హార్డ్ వర్క్ 1 అవర్ అంటున్నా 1 ఇయర్ హార్డ్ వర్క్ చేసి వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. నాకు తెలిసినంత వరకు మనం కొంతమందిని చూస్తే ఆటోమేటిక్గా నవ్వు వచ్చే క్యారెక్టర్స్ ఉంటారు. అందులో నాకు పృథ్వీ గారు చాలా ఇష్టం. 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన ఇంకా సప్తగిరి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తనది ఒక డిఫరెంట్ బ్రో, ఏంటి బ్రో ఆ ఎక్సైట్మెంట్ అంత డిఫరెంట్ ఉంటుంది. ఆ స్కూలే అలాగే. అండ్ చెమ్మక్ చంద్ర అండ్ బిత్తిరి సత్యన్న అండ్ శకలక శంకర్ గారు. సో ఈ పర్టికులర్ పర్సన్స్ కామెడీని బెస్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. అండ్ దానికి తోడు మాకు పోసాని సార్, ఆయన కనపడే కాసేపులో ఒక సీన్లో అయితే ఐ గ్యారెంటీ థియేటర్లో పడి 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 నవ్వుతారండి. అంటే నేను పోసాని గారితో ఫస్ట్ టైం వర్క్ చేయడం, బట్ నేను ఎప్పుడు ఆయన సెట్లో కూడా కలవలే. ఈవెన్ అన్స్టాపబుల్లో కూడా ఆయనకి నాకు ఒక సీన్ లేదు, కానీ ఆయన వచ్చినంతసేపు ఆయన 100% ఆయన ఇచ్చి వెళ్ళిపోయారు. సో అందరూ సినిమా మొత్తంలో ద మెయిన్ ప్యాడింగ్ ని ఎలా వాడుకోవాలనేది మా డైరెక్టర్ తెలుసు. ప్రొడ్యూసర్ కి బాగానే అయింది, డైరెక్టర్ తన ఫ్యాంటసీ మొత్తం తీర్చేసుకున్నాడు అండి. ఆయన ఎవరెవరితో వర్క్ చేయాలనుకున్నాడో వాళ్ళందరినీ పెట్టేసి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశాడు. సో ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఆయన ఇంకా సన్ ఆఫ్ ఇండియా తర్వాత ఆయన వేసుకురు, గట్టి వేసుకురు అందరూ. ఎక్కడ దొరికితే అక్కడ నువ్వే కదా సన్ ఆఫ్ ఇండియా అంటున్నారు. సో ఆయనకి ఒక ఎగ్జాంపుల్, అంటే నేను ఇంకా చేయగలను, ఐ కెన్ డూ బెటర్ ప్రాజెక్ట్స్ అనడానికి ఇది ఆయనకి ఒక అవకాశం. సో దీన్ని ఇంకా మీ అందరికీ తెలుసు, ఒకసారి మనం ఒక దెబ్బ తగిలిన తర్వాత నెక్స్ట్ వచ్చే అరుపు ఎంత, అంటే ఆ పవర్ ఎలా ఉంటుంది అని. సో తనకి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఈ అన్స్టాపబుల్ కి ఆయన 100% పెట్టాడు పాపం. ఫస్ట్ మార్నింగ్ నుంచి ఈస్ అ వెరీ గుడ్ రైటర్. మోర్ దెన్ అ డైరెక్టర్, ఈస్ అ వెరీ గుడ్ రైటర్. సో బట్ డైరెక్షన్ అనేది ఒక డిఫరెంట్ ఆర్ట్. దానికి కూడా తను ప్రాక్టీస్ చేసి ఫ్రేమ్ టు ఫ్రేమ్, షార్ట్ టు షార్ట్, డైలాగ్ టు డైలాగ్, సో ప్రెజెంటింగ్ ఇన్ స్క్రీన్ ప్లే అన్ని చూసుకొని ఆచితూచి ప్లాన్ చేసుకున్నాడు. సో ఐ కెన్ గివ్ అ మినిమం గ్యారంటీ ఆఫ్ హ్యాపీనెస్ టు ద ఆడియన్స్ అంతే. నేను పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పను, ఇట్స్ హార్డ్ వర్క్ అని చెప్తాము. సో ఈ సినిమా తర్వాత ఆయనకైనా కానివ్వండి, నాకైనా కానివ్వండి, ఆర్టిస్టులు అందరికీ కానివ్వండి, ఇట్స్ గోయింగ్ టు బి నెక్స్ట్ స్టెప్. సో ఐఎమ్ కొంచెం కాన్ఫిడెంట్. కొంచెం కాదు, యాక్చువల్గా మీ ఫేస్లో ఆ హ్యాపీనెస్ తెలిసిపోతుంది మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు అని. నేను కెరియర్ని చాలా సీరియస్గా తీసుకునే వ్యక్తిని. ఇంటర్నల్ నా డిప్రెషన్ నాకు ఉంటుంది కానీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ కొంతమంది జడ్జిమెంట్స్ చేస్తారు కదా, లైక్ యువర్ గాన్, యువర్ క్లోజ్, యువర్ ఫినిష్. నేను అది నవ్వుకుంటూ ఉంటాను, కానీ ఇంటికి వెళ్ళాక నాలో నేను మాట్లాడుకున్నప్పుడు డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్, ఐ పుష్ మై సెల్ఫ్. సో మై లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్టింగ్. నాకు నేను ఫిక్స్ అయిపోయింది అదే, కాబట్టి దీంట్లో ఎంత పడ్డా మళ్ళీ బయటికి రావాలనేదే నా కోరిక. సో ఇవాళ నేను చాలా మంచి ప్రాజెక్ట్తో ముందుకు రావడానికి ట్రై చేశాను. 2 years నుంచి మేము హార్డ్ వర్క్ చేస్తున్నాము. టెన్షన్ ఉంది, ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడైనా ఒక టెన్షన్ ఉంటుంది. ముఖ్యంగా మేము ఎన్ని చేసినా కానీ మాకు ఓపెనింగ్స్ అంత రావు. అందులోనూ మీ మూవీ ఇప్పుడు ప్రభాస్ మూవీకి బిఫోర్ ఉంది, అంటే ప్రభాస్ ఫ్యాన్స్, అంటే ప్రభాస్ మూవీ పాన్ ఇండియా హీరో కాబట్టి ఫస్ట్ వెళ్తానండి. ఆదిపురుషుకి ఫస్ట్ డే నేనే వెళ్తాను. సో డెఫినెట్ గా అది మాత్రం బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటా మనస్ఫూర్తిగా నేను. అంటే ఆయన డేట్లో రావడం అనేది ఎవ్వరూ డేర్ చేయకూడదని నేను ఫీల్ అవుతాను. సో నేను ఆ డేట్లో రావట్లేదు కదా, అట్లీస్ట్ కొంచెం ముందు ఎంతో మంది, కొంతమంది అయినా సరే చూస్తే చాలు నాకు. ఆ 16th వచ్చేసరికి నా సినిమా ఉండకపోతే ఇంకా అది డిఫరెంట్ ప్లాన్, కానీ ఉంటే ఒక 10 మంది అక్కడ టికెట్ దొరకపోతే నా సినిమా చూస్తారు. అంతే కదా. అక్కడ హౌస్ఫుల్ అయ్యాక నెక్స్ట్ థియేటర్లో ఏముందిరా అంటే అక్కడ ఒకటి ఉందిరా, వాడు సనిగాడి ఏదో అన్స్టాపబుల్ ఉంది, అది చూద్దాం పదండి అన్నారు అనుకో, అక్కడైనా నాకు టికెట్ సేల్ అయితే చాలు నాకు. సో బికాజ్ ఆదిపురుష్ నేను ఆల్రెడీ ట్రైలర్ చూశాను, ట్రస్ట్ మీ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. నాకు అనిపించింది, అమ్మ బాబోయ్ అన్నయ్య కనుక 9th వచ్చాడంటే నేను గాను అట్లీస్ట్ 1 week ముందు కొద్దో గొప్ప హోప్ ఉంటుంది నాకు. బట్ అప్పటికి ప్రమోషన్స్, ఆదిపురుష్ ప్రమోషన్స్ అవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి కొద్దో గొప్ప మాకైతే సినిమా రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ వీఆర్ డెఫినెట్గా సక్సెస్ కొడతారు, డోంట్ వరీ. ఎందుకు అంటే చాలా ఫన్ ఉంది, మీ రోల్ కూడా నాకు తెలిసి ఫన్ గానే ఉండబోతుంది, లవ్ స్టోరీ ఉంది. కోహినూర్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు కోహినూర్ కళ్యాణ్. ఓకే, క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఇది జస్ట్ ఫన్ గాయ్, ఇస్ అ వెరీ ఫన్ గాయ్. నేను సప్తగిరి మా ఇద్దరు కాంబినేషన్ లో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ ఉంటాం, మందు తాగుతాం, మంచి ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాం. బట్ మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రెండ్షిప్ లా
అనుకోకుండా ఇంకో ఫ్రెండ్ నమ్మి మనం బకరా అయిపోతాం. సో ఇందులో ఎవడు బకరా అయ్యాడు అనేది సస్పెన్స్. ఓకే. మా ఇద్దరి మధ్యలో ఒక చిన్న ఫన్నీ కాన్వర్సేషన్ ఉంటుంది. ఇట్స్ అబౌట్ లైఫ్. సో నేను అతనితో ఎలా గేమ్ ఆడాను, అతను నాతో గేమ్ ఎలా ఆడాడు అనేది ఒక కాన్సెప్ట్. సో ఫ్రెండ్షిప్ యాడ్ ఉంటుంది, బట్ సెంటిమెంట్ ఎక్కువ ఉండదు, ఫన్ ఉంటుంది. ఓకే. ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్, ఎంటర్టైన్మెంట్. సో చూసే కాసేపు నవ్వుకుంటూ చూడాలనేది నా కోరిక, ఆడియన్స్ అందరూ. ఓకే. లవ్ ట్రాక్ ఉంటుందా? ఏదో పెట్టారండి ఒకసారి, నాకు సిగ్గేసింది. ఆ రోజు క్రిస్టియన్ పెట్టారు. నేను అన్నాను, సార్ నాకు ఫస్ట్ నాకు ఏంటంటే ఓసిడి. నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పలే, కానీ నా ఎంటైర్ లైఫ్లో ఐ నెవర్ డిడ్ దాట్ అనమాట. సో ఐ హావ్ ఓసిడి. సో నేను డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఐ వాజ్ రిక్వెస్టింగ్, సార్ అదైతే భయం సార్, ప్లీజ్ సార్ అని చెప్తే ఆయన ఆయన ఏమంటారంటే, ఒక సినిమాలో మనం కెమిస్ట్రీ చూపించాలంటే ఇట్స్ నాట్ రాంగ్స్ అని ఆయన చెప్పేదానికి నేను అగెన్స్ట్ వెళ్ళలేను. కాకపోతే కొంచెం టెన్షన్ ఉండే, బట్ లక్కీలీ రొమాన్స్ ఉంది. అంత లక్కీలీ రొమాన్స్ ఉందా? రొమాన్స్ అంటే అది రొమాన్స్ అనలేండి. ఓకే. అసలు ఓసిడి ఉంటే ఎలా ఇన్ ఫ్యూచర్ లో అయినా మీకు కష్టమే కదా? ఫ్యూచర్ లో కష్టమే అండి, అదే ఆలోచిస్తున్నాను. వచ్చేటోళ్ళు నన్ను వదిలేసి పక్కా 1 day లో వెళ్ళిపోతారు. అవునా? అంటే ఓసిడి ఉన్న అమ్మాయి వస్తేనే బెటర్. అప్పుడు ఇద్దరికి హ్యాపీ. సో యా, అంతే, మార్చుకోవాలి మనం, బుద్ధి మార్చుకోవాలి. కానీ అంటే ఆఫ్టర్ నాకు తెలిసినంత వరకు ఒకటే వచ్చి చూడండి, మిగతా ఇల్లు. కానీ సో ఆ ఒక్క కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది టాపిక్. ఓకే.